ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ ఆర్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. యూత్ కాంగ్రెస్ నాయకులు మోతా రోహిత్ ఉన్నాడు, మాట్లాడదాం. రోహిత్ గారు, ఈటల రాజేందర్ చేసినటువంటి స్టేట్మెంట్ పైన ఏం మాట్లాడతారు? తర్వాత నిన్న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వైస్ ప్రెసిడెంట్ బీజేపీకి సంబంధించి ఆయన కూడా ఒక స్టేట్మెంట్ చేశారు, త్వరలో కాంగ్రెస్ బీఆర్ఎస్లో కలిసిపోతుంది అనేటువంటి స్టేట్మెంట్. ఈ రెండింటిపైన ఏం మాట్లాడతారు? ఈటల రాజేందర్ గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి అన్న మాటలని గురించి ప్రస్తావించే ముందు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. ఈటల రాజేందర్ 8 సంవత్సరాలు కేసీఆర్ హయాంలో మంత్రిగా వ్యవహరించిండు. 8 సంవత్సరాల తర్వాత మెడబట్టి కేసీఆర్ బయటికి గెంటేస్తే వచ్చి బీజేపీలో చేరిండు. బీజేపీలో చేరి ఏం మాట్లాడిండు? కేసీఆర్ది అవినీతి పాలన, దొంగ పాలన అని చెప్పి కేసీఆర్ని తిట్టడం మొదలుపెట్టిండు. మరి 8 సంవత్సరాలు నువ్వు మంత్రిగా కొనసాగినప్పుడు కేసీఆర్ పాలన దొంగ పాలన అని చెప్పి నీకు తెలియదా? అంటే రాష్ట్రం ఎట్టైనా పోని ప్రజలని దోపిడీ చేసినా పర్లేదు, నేను మాత్రం మంత్రిగా కొనసాగితే చాలు అని చెప్పి 8 సంవత్సరాలు నువ్వు కూడా దోపిడీ చేసి అదే పార్టీలో కొనసాగినావు. మెడబట్టి బయటికి గెంటే నీ వామపక్ష భావజాలానికి వ్యతిరేకమైన బీజేపీ కేవలం కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి నీ ఆస్తులను అవినీతిని బయటపడకుండా కాపాడుకోవాలన్న ఒక ఉద్దేశంతో బీజేపీలో చేరినావు. అది నీ వ్యక్తిత్వం. ఇంకోవైపు నువ్వు ఈటల రాజేందర్ ముదిరాజ్ అని చెప్పేసి కేవలం ముదిరాజుల ఓట్ల కోసం సిగ్గు లేకుండా ముదిరాజ్ అని చెప్పి చెప్పుకుంటున్నావు. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో నేను మీకు చూపించిన ఇందాక ప్రెస్ మీట్లో కూడా నీ సొంత కొడుకు, ఇది చూడండి, ఇదేదో ఫేక్ పేపర్ కాదు, ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ది డాక్యుమెంటు. జమునా హ్యాచరీస్ అని చెప్పేసి ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి సంస్థకి డైరెక్టర్గా ఈటల రాజేందర్ కొడుకు నితిన్ కుమార్ రెడ్డి అని చెప్పేసి పెట్టుకున్నాడు. అంటే నీ సొంత కొడుకుకి నువ్వు ముదిరాజ్ అని చెప్పి పేరు పెట్టుకుని నువ్వు ముదిరాజులను రాష్ట్ర వ్యాప్తంగా ఉద్ధరిస్తావా? సిగ్గు లేకుండా ముదిరాజులను కేవలం ఓట్ల కోసం నువ్వు వాడుకుంటున్నావు. నీ అధికారం కోసం నీ ఆస్తులను కాపాడుకోవడానికి బీజేపీలో చేరిన నువ్వెక్కడ? అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నట్టు కేసీఆర్ దొంగ పాలనకు మరి ప్రజలలో పోరాడి ప్రజల తరఫున నించొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఈరోజు ప్రజాపాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక రెడ్డి బిడ్డ అయినా కానీ బీసీ కులగణన చేసి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ? నువ్వెక్కడ? ముదిరాజులకు చరిత్రలో ఎప్పుడు కూడా కార్పొరేషన్ లేదు. అటువంటి ముదిరాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా నిధులు మరి సమకూర్చి ముదిరాజులను అభివృద్ధి పదంలో నడిపించాలన్న చిత్తశుద్ధితో నడుస్తున్న రేవంత్ రెడ్డి గారు ఎక్కడ? ఈ దొంగ రాజేందర్ ఎక్కడ? బిడ్డ రాజేందర్ నోరు జారితే మర్యాద దక్కదు. వాళ్ళు చెప్తా ఉన్నారు, బీజేపీ నాయకులు బీసీ బిడ్డ మీద మాట్లాడుతూ ఉన్నారు కావాలనేటువంటిది. మీరేమో బీసీఏ కాదు, ఆయన అసలు ముదిరాజు కాదు రెడ్డి అని మీరు చెప్తా ఉన్నారు. అంటే ఆయనను మా బీసీగా చూడట్లేదా మీరు? ముదిరాజుగా చూడట్లేదా ఈటలని మీరు? మీకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరిదండి? బీజేపీ ప్రభుత్వంది. అటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం డాక్యుమెంటే మీకు చూపించిన. ఆ డాక్యుమెంట్ మీరు తయారు చేసిందో కాదు, నేను తయారు చేసిందో కాదు, మీరు ఇంటర్నెట్లో కొడితే వస్తుంది. సొంత కొడుకుకి నువ్వు ముదిరాజ్ అయినప్పుడు నువ్వు ఏం పేరు పెడతావన్నా? ముదిరాజ్ అని పెడతావు కదా. మరి ఏం పేరు పెట్టిండన్నా? ఈటల నితిన్ కుమార్ రెడ్డి అని చెప్పి పేరు పెట్టిండు. అంటే ముదిరాజ్ కాదని చెప్పి నువ్వే పరోక్షంగా చెప్తున్నావు కదా. సరే, ముదిరాజుల కోసం నువ్వు ఇన్నేళ్ళ రాజకీయంలో నువ్వు ముదిరాజుల కోసం ఏం చేసినావు? ఇదే ముదిరాజులు నువ్వు టీఆర్ఎస్లోకి వెళ్ళి నిన్ను నెట్టేస్తే మా ముదిరాజ్ బిడ్డకు అన్యాయం జరిగిందని చెప్పి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు వచ్చి హుజూరాబాద్లో పనిచేసి నేను గెలిపించారు. నీకు ఆ విశ్వాసం అని ఉందా? సిగ్గు లేకుండా నీ కొడుకుకే రెడ్డి అని పెట్టుకున్నావు. నువ్వు ఈరోజు ఎందుకు పెట్టుకున్నా ఆయన కొడుకుకు నితిన్ ముదిరాజ్ అని పెట్టుకోకుండా నితిన్ రెడ్డి అని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? దానికి ఏం చెప్తారు? బతికినంత కాలం కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి రాచరిక పోకడాలకు అలవాటు పడి దురహంకారం అలవాటయ్యి నేను బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకున్నట్లయితే నా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఇంత అహంకారం ఉంది, అధికారం ఉంది, నేను కూడా రెడ్డిని ఆయన అన్నాడు. ఇంకోవైపు నిజంగా రెడ్డి అయిన రేవంత్ రెడ్డి గారు నేను ప్రజల మనిషిని, బడుగు బలహీన వర్గాల మనిషిని అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల తరఫున పనిచేస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. వీరిద్దరికీ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. గతంలో విమర్శించుకోరు రోహిత్ గారు, గతంలో ఈటల రేవంత్ రెడ్డి అధికారం రాకముందుకు కాంగ్రెస్ అధికారం రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళిండు, ప్రమాణం చేస్తుండు, ఇది ఛాలెంజ్లు ప్రతి ఛాలెంజ్లు నడిచింది. ఇప్పుడు సడన్గా ఏమైంది? మళ్ళీ ఎందుకు ఈటల టార్గెట్ చేస్తుంది? నేను అప్పటి విషయం కూడా చెప్తా. అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఎవరండి? కేసీఆర్ గారు. నువ్వు అదే పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చి బీజేపీలో చేరుతావు. ఇదే కేసీఆర్ మీద పోరాటం చేస్తున్న నాయకుడు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి అటువంటి రేవంత్ రెడ్డి గారిని నువ్వు విమర్శిస్తావా, లేకపోతే అధికారంలో కేసీఆర్ని విమర్శిస్తావా? సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి గారు అవినీతి చేసిరు, రేవంత్ రెడ్డి గారు తప్పు చేసిరు అని చెప్పి నువ్వు రేవంత్ రెడ్డి గారిని విమర్శించావు. ఎందుకు?
నిన్ను కేసీఆర్ గారు ఖచ్చితంగా బీజేపీలో నువ్వు పోయి ఈటల రాజేందర్ అక్కడ ఉన్న సమాచారం మొత్తం నాకు చేరవయ్యి అని చెప్పేసి నేను బీజేపీలో పంపించిండు. అటువంటి నీ గురువు మీద రేవంత్ రెడ్డి గారు పోరాటం చేస్తారు కాబట్టి నువ్వు రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేసినావు. ఈటలను కేసీఆర్ పంపిడా ఖచ్చితంగా ఇప్పుడు కూడా చెప్తున్నా, కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి రాష్ట్రంలో చిన్నపిల్లగాడిని అడిగిందని చెప్తాడు. ఇంత అన్యాయం చేసి తెలంగాణ రాష్ట్రం ఇంత అప్పులలో పడి ఇంత ఇబ్బంది పడుతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడి పనిచేస్తుంటే నువ్వు కేసీఆర్ని విమర్శించకుండా లే 8 లక్షల కోట్ల అప్పు లేవు 3 లక్షలే ఉందని చెప్పి ఇప్పటికి కూడా కేసీఆర్ రాగం పాడుతున్న నాయకుడు వాడు ఇదే ఈటెల రాజేందర్ కదా. మరి అటువంటి ఈటెల రాజేందర్ని కేసీఆర్ పంపించిండా లేకపోతే ఈటెల రాజేందర్ సొంతంగా వచ్చిండా? ఇప్పటికీ కూడా కేసీఆర్ తరఫునే మాట్లాడుతుండు. కేసీఆర్ బీజేపీలో పెట్టిన ఇన్ఫార్మర్ ఈటెల రాజేందర్ ఖచ్చితంగా. ఇంకోటి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ స్టేట్మెంట్ చేసిండు, కాంగ్రెస్ బీఆర్ఎస్తో కలిసిపోతుంది త్వరలో అనేటువంటి స్టేట్మెంట్. సార్, ఈ భారతదేశ చరిత్రలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. మీరు కేంద్రంలో కూడా చూస్తున్నారు, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు దేశవ్యాప్తంగా కేవలం ఒక్క నాయకుడు ఈడీకి కానీ ఐటీకి కానీ ఇటువంటి ఇటువంటి కేంద్ర సంస్థలకు భయపడకుండా పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు. అటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీతో చేతులు కలిపిందని చెప్పి బీఆర్ఎస్తో చేతులు కలిపిందని చెప్పి మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీ సొంత నాయకుడు ఈటెల రాజేందర్ గారు కేసీఆర్ పాట వాడుతున్నాడు. 8 లక్షల అప్పు కాలేదు 3 లక్షల అప్పు అని చెప్పి చెప్తున్నాడు. మరి ఈటెల రాజేందర్ మరి బీజేపీ బీఆర్ఎస్తో కలిసినట్ట, కాంగ్రెస్ బీఆర్ఎస్తో కలిసినట్ట? ప్రొద్దున లేస్తే బీఆర్ఎస్ చేసిన తప్పుడు నిర్ణయాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ని ఓడగొట్టి ప్రజాపాలన తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో ఎట్లా కలుస్తుంది? ప్రొద్దున లేస్తే బీఆర్ఎస్ లైన్ని మాట్లాడుతున్న ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీకి చెందినటువంటి వాడు. మరి బీజేపీ బీఆర్ఎస్తో కలిసినట్ట, కాంగ్రెస్ బీఆర్ఎస్తో కలిసినట్ట? మీరు ఒకసారి ఆలోచించాలి. ఇది మోతా రోహిత్ చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. యూత్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు ఈటెల రాజేందర్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్ల విషయంలో కొడుకు పేరేమో నితిన్ రెడ్డి అని పెట్టుకున్నాడు, ఇక్కడనేమో ముదిరాజ్ అని క్లెయిమ్ చేసుకుంటాడు రాజకీయ ఓటు బ్యాంకు కోసం. ఇటు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేస్తున్నటువంటి కామెంట్లో కూడా ఈటెలని కార్నర్ చేస్తూ మాట్లాడారు. ఈటెల గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించిన అంశంలో ఆయన పొత్తాసు పలుకుతూ ఉన్నాడు, అది కరెక్ట్ కాదు. ఎవరు బీజేపీ బీఆర్ఎస్ ఒకట, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకట అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడిగన్, గాంధీ భవన్, హైదరాబాద్. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.